వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము కొర్రలతో పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు చూడండి. ఈ మెజర్ నేను కొర్రలు తీసుకున్నాను. ఇవి మనకి 125 గ్రామ్స్ వెయిట్ వస్తాయి. 125 గ్రామ్స్ కొర్రలకి నేను 200 గ్రామ్స్ బెల్లము, టోటల్గా బెల్లం వాడుకుంటున్నాను. మనకి షుగర్ కనుక తక్కువైతే, స్వీట్నెస్ కనుక తక్కువైతే అప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పాలు 1/2 లీటరు, పచ్చి కొబ్బరి బాగా గ్రైండ్ చేసుకున్నది ఒక ఫుల్ టేబుల్ స్పూను. తర్వాత కిస్మిస్, జీడిపప్పు, మనకి జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి సరిపడా 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ముందుగా ఈ ప్రిపరేషన్ విధానం చూసుకుందాము. ఈ కొర్రలని మనము ముందు రోజు రాత్రే చక్కగా నానబెట్టి ఉంచుకోవాలి. అంటే ఒక ఫుల్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలి. మనం కనుక ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మార్నింగే మనము వీటిని నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. చక్కగా కడిగి నానబెట్టి ఉంచుకుంటే మనకి చక్కగా దానిలో ఉన్న న్యూట్రియంట్స్ మొత్తం మనకి యూజ్ అవుతాయి. తర్వాత తొందరగా కూడా మనకి ఉడుకుతాయి అన్నమాట కొర్రలు అనేవి. ముందుగా పాలు, మనము పాలు ప్లస్ ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను నేను 125 గ్రామ్స్ కొర్రలకి. పాలు కూడా ఎప్పుడు చిక్కటి పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుకోవాలి మనం పాయసము ఇలాంటి స్వీట్స్లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. పాలు కాగేంత వరకు కూడా మనము స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని దగ్గరగా ఉండి చూసుకోవాలి. 1/2 లీటర్ పాలకి నేను 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఈ కొర్రలు అనేవి చక్కగా మెత్తగా ఉడకాలి. ఎంత మెత్తగా ఉడికితే మనకి అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట పాయసం. ఇప్పుడు ఇదిగోండి, ఇలా నానబెట్టి ఉంచుకున్న, శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకున్న కొర్రలని నేను చక్కగా ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేసి మనము ఈ పాలు పొంగుతున్నప్పుడు మనము వేసుకోవాలి. చూడండి, పాలు అనేవి పైకి వస్తున్నాయి, మనకి పొంగటానికి రెడీగా ఉన్నాయి. ఈ టైంలో మనము చక్కగా డ్రైన్ చేసి వాటర్ అంతా తీసివేసుకున్నాను. నేను నానబెట్టిన వాటర్ అంతా తీసేసాను. ఇప్పుడు మనము ఈ కొర్రల్ని వేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ, మనము పెద్ద గిన్నె తీసుకున్నాం కాబట్టి దగ్గరగా ఉండి కొంచెము మూతతో కూడా కవర్ చేసుకోవచ్చు. కాకపోతే పాలు అనేవి పొంగి బయటికి రాకుండా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మూత కూడా టోటల్గా కవర్ చేయొద్దు, కొంచెం ఓపెన్ ఉంచండి. ఈ 200 గ్రామ్స్ బెల్లానికి మనము కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాము. చక్కగా ఒక పొంగు వచ్చేంత వరకు మనము గరిటెతో తిప్పుకుంటూ కరిగించుకోవాలి. బెల్లం చక్కగా గడ్డలుగా లేకుండా చక్కగా వాటరీగా అయ్యేటట్లుగా మనము ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో దీన్ని పక్కకి ఉంచేసుకుందాము. మనకి కొర్రలు అనేవి ఆల్మోస్ట్ బ్రేక్ అయిందనమాట. ప్రతి గింజ కూడా బ్రేక్ అయింది. ఈ స్టేజ్లో మనము జాగ్రత్తగా చూసుకుంటూ ఇది దగ్గరకు అయ్యేంత వరకు మనము చక్కగా ఉడికించుకోవాలి. ఈ టైంలో మనము ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి కొంచెం ఫ్రై చేసుకుందాం నెయ్యిలో. ఒక టేబుల్ స్పూను నెయ్యి తీసుకుని
చిన్నగా బ్రేక్ చేసి ఉంచుకున్న జీడిపప్పు ముందుగా వేయించుకుందాము. మనము ఏదైతే పచ్చి కొబ్బరి చాలా ఫైన్గా గ్రైండ్ చేసి ఉంచుకున్నామో అది కూడా మనకి ఈ కొర్రలు అనేవి దాదాపుగా మనకి ఉడికిపోయినట్లే కాబట్టి ఈ స్టేజ్లో మనము ఈ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుందాం. మనకి ఇలా పాయసం అనేది ఇలా లిక్విడ్గా ఉండగానే పాయసం అనేది పల్చగా కావాలి అనుకునేవారు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు 1-2 నిమిషాల పాటు ఈ మూత అనేది టోటల్గా కవర్ చేసి ఉంచుకుంటే మనకి ఈ పాయసం అనేది చక్కగా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. తర్వాత వెంటనే మనం ఏదైతే బెల్లం అనేది పాకం ఒక పొంగు రానిచ్చుకుని ఉంచుకున్నామో ఇది వెంటనే మీరు దీనికి కలపద్దు. ఎందుకంటే మనకి ఇప్పుడు పాయసం అనేది లిక్విడ్గానే ఉంది, ఇంకా లిక్విడ్గానే ఉంది. కొంచెం ఒక 5-10 నిమిషాలు ఇలా కొంచెం ఆరిన తర్వాత మనము ఈ బెల్లం పాకంని యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే పాలు అనేది విరిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి పాలు విరగకుండా చక్కగా పాయసం అనేది బాగా రావాలి అంటే పాయసం కింద స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత మనము ఈ బెల్లంని యాడ్ చేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. మీరు కనుక ఇలా లిక్విడీగా లేకుండా గట్టిగా వండుకున్నదనుకోండి పాయసాన్ని, అప్పుడు మనము వెంటనే స్టవ్ ఆఫ్ చేయగానే యాడ్ చేసుకున్నా కూడా బెల్లం అనేది మనకి ఏమీ విరగదు. కాకపోతే మనకి పాయసము చల్లబడే కొద్దీ చిక్కదనం అనేది వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉండగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు 5 నిమిషాలు నుంచి 10 నిమిషాలు చల్లార్చుకున్న తర్వాత మనం ఏదైతే బెల్లం పాకం ఉందో ఇది ఫిల్టర్ చేసుకుని యాడ్ చేద్దాము. ఎందుకంటే బెల్లంలో ఒక్కొక్కసారి సన్న ఇసుక కానీ లేదా చెరుకుది పిప్పి కానీ ఉండే అవకాశం ఉంటుంది. మనం మంచి క్వాలిటీ బెల్లం వాడుకున్నా కూడా చూడండి ఏ విధమైన ఇది రాలేదు మనకి వేస్ట్ అనేది. కాకపోతే ఫిల్టర్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం బెల్లం అనేది క్వాంటిటీ తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మనకి 125 గ్రామ్స్ కొర్రలు తీసుకున్నాం కదా, దీనికి 250 గ్రామ్స్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. చూడండి, మనకి ఇప్పుడు చక్కగా కావలసినంత వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంది. ఇది చల్లారే కొద్దీ ఇంకా గట్టి పడుతుంది. కాబట్టి మనము కొంచెం లిక్విడ్గా ఉండగానే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. కొర్రల పాయసంని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా మనము ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ కొర్రల పాయసంని ఎంత తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చూశారు కదా. అందరూ ఈ ఐటెంని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.